మా పేరు జయరాం, మా ఊరు కర్నూలు. వేమన పద్యము. ఉప్పు చింతపండు ఊరిలో నుండగా కరువేల వచ్చెను కాపులార. తాళకం బెరుగరు తగరం బెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. భావము. ఉప్పు చింతపండు తినుబండారములు. అవి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మంచి రుచి ఏర్పడును. పెద్దలు కూడా ఉప్పు చింతపండు ఉండగా భయమేలా అను సామెత చెప్పుచుందురు. రుచిని కలుగజేయు ఉప్పు చింతపండు ఉన్నప్పుడు వాటిని వేరొక పదార్థముతో కలుపుకొని ఆకలి తీర్చుకోగలము. అందువలన కరువు లేదని బయట ప్రపంచములో చెప్పుకున్నట్లు జ్ఞానపరముగా ఊరంటే దేహమునని, కాపులారా అనగా దేహమునందు నివసించు జీవులారా అని, కరువు అంటే కర్మములు అని, ఉప్పు అంటే జ్ఞానము అని, చింతపండు అంటే సాధన అని గొప్ప రహస్యమును పద్యమందు ఇమిడ్చారు. జ్ఞానముండి ఆచరణ లేనంత మాత్రమున ఏమి ప్రయోజనము లేదు. జ్ఞానము తెలిసి ఆచరణ కలిగిన వారికి జ్ఞానశక్తి లభించును. జ్ఞానాగ్ని సర్వ కర్మాని భస్మసాత్ అన్న గీతావాక్యము ప్రకారము జ్ఞానశక్తి కర్మలను కాల్చివేయును. అటువంటి వారికి కర్మ బంధనము ఉండదు. కర్మ ద్వారా సంభవించు జన్మలు కూడా ఉండవు. కర్మ బాధలే ఉండవు. అందువలన ఉప్పు చింతపండు ఊరిలో ఉండగా కరువేల వచ్చెను కాపులారా అని వేమన అన్నారు. తాళకము తగరము విభిన్నమైనవి. అట్లే జ్ఞానము అజ్ఞానము విభిన్నమైనవి. కొందరు మానవులు జ్ఞానమంటే ఏమిటో అజ్ఞానమంటే ఏమిటో తెలియక నిత్యము చేయు పనులనే చేయుచు విమర్శ లేని వారై ఉన్నారు. అటువంటి వారిని ఉద్దేశించి తాళకం బెరుగరు తగరం బెరుగరు అని వేమన అన్నారు.